అందరికీ నమస్తే అండి. మిర్చి పంటకి మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మిర్చి పండేది మన రాష్ట్రంలోనే అంటే నమ్మగలరా? ప్రపంచవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 40 నుంచి 45 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి జరిగితే దానిలో 42% భారతదేశంలోనే ఉత్పత్తి జరుగుద్ది. అంటే ఇండియాలో సుమారుగా ఒక 17 నుంచి 18 లక్షల టన్నులు. దీనిలో సగం ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి జరుగుద్ది. అరౌండ్ ఒక 8-9 లక్షల టన్నులు మిర్చి ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో జరుగుద్ది. అది కూడా ప్రకాశం, కర్నూలు, గుంటూరు లాంటి జిల్లాల్లో ఎక్కువ. సో ఇప్పుడు మిర్చి రైతులకు ధర లేదు. బహుశా మిర్చి చరిత్రలో నేను గత 5 సంవత్సరాల పట్టిక చూస్తే ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు. మీరు పక్కన టేబుల్లో 2024 జనవరిలో 22,500 ఉంది మిర్చి క్వింటాల్ రేటు. 2025 జనవరి 1 వచ్చేసరికి 15,000కు పడిపోయింది. అలాగే 2024 ఫిబ్రవరి 1వ తేదీన 20,000 ఉంది మిర్చి క్వింటాల్. 2025 ఫిబ్రవరి వచ్చేసరికి 13,500కు పడింది. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు చూసుకుంటే రేటు 13,500 14,000 మధ్యలో ఉంది కరెక్ట్గా. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 20,500 ఉంది. అంటే 7,000 తేడా ఉందండి. క్వింటా మీద 7,000 తేడా. ఒక్కొక్క రైతుకి ఎకరానికి 70,000 రూపాయల చొప్పున నష్టం వచ్చినట్టే. ఎందుకంటే ఈ మిర్చి పరిశోధనా సంస్థ వాళ్ళ లెక్కల ప్రకారం మిర్చి పంట పండించడానికి 160 నుంచి 180 రోజులు పడుతుంది. ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,25,000 ఖర్చు అవుద్ది. 1,00,000 నుంచి 1,25,000. యావరేజ్గా ఒక్కొక్క ఎకరానికి 9 నుంచి 11 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది. సో ఈ లెక్కన వాళ్ళకి మంచి రేటు ఉంటే 20,000 రేటు ఉంటే గిట్టుబాటు అవుద్ది. 20,000 రేటు ఉంటే వాళ్ళ మార్కెట్లోకి ఒక 2 లక్షలకి అమ్మితే ఒక ఎకరం అమ్మగా 2 లక్షల ఆదాయం వస్తే అందులో 1,00,000 1,20,000 ఖర్చు పోగా 80,000 మిగులుద్ది ఒక ఎకరం మీద. అది 6 నెలలకి. చూడండి ఏమంటే 6 నెలలకి 1,00,000 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతే ఎలా ఒక ఎకరం మీద రైతు? అది 20,000 రేటు ఉంటాయి. కానీ ఇప్పుడు రేటు 13,500 ఉంది. అంటే ప్రతి ఎకరం మీద వాళ్ళు సుమారుగా 50,000కు పైగా నష్టపోయినట్టే. తర్వాత ఈ సంవత్సరం కొంచెం కండిషన్స్ బాగాలేక ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటున్నారు కొంతమంది రైతులు. జేబులో డబ్బులు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. ఆ చీడ పీడ దీని గురించి చాలా ఖర్చు పెట్టారు. సో దాంతో ఇప్పుడు వాళ్ళకి 20,000 నుంచి 22,000 ఉంటేనే గిట్టుబాటు అయినట్టు. వాళ్ళ శ్రమ వాళ్ళ కూలీలు మొత్తం అంతా గిట్టుబాటు అయినట్టు 20 నుంచి 22,000 ఉంటాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా గత 5 ఏళ్ళలో ఎన్నడూ పడని విధంగా ఇప్పుడు 13,000లోనే రేటు ఉందన్నమాట. సో ఇది గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను మాట్లాడడానికి, రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. అండ్ చంద్రబాబు నాయుడు గారేమో కేంద్రానికి లేఖ రాశారు. ఎంఎస్పి అమలు చేయండి, మార్కెట్ ఇన్సెంటివ్ ఈ ఎంఐఎస్ ద్వారా ఈ మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వండి, 100% మీరే ఇవ్వండి, మేమేమీ పెట్టలేము, మా దగ్గర ఏమీ లేవు అని. నిజమే, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో, మన దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే ఎక్కువ ఉత్పత్తి. ఇక్కడ మన దేశంలో ఉత్పత్తి నుంచి చైనాకి, మన దేశంలో ఉత్పత్తి అయిన మిర్చిలో దాదాపుగా 50% అబౌవ్ చైనాకి ఎక్స్పోర్ట్ అవుద్ది. అలాగే వియత్నాం, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు ఇక్కడ మిర్చి. అక్కడ అనూహ్యంగా డిమాండ్ తగ్గిపోవడంతో ఆ దేశాలు ఈ సంవత్సరం కాస్త ఆపేశారు, ఈ ఎగుమతులు ఆపేశారు. వాళ్ళు దిగుమతి చేసుకోవడం ఆపేశారు. దాంతో ఇక్కడ ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో, సప్లై ఎక్కువైందో రేటు ఆటోమేటిక్గా పడిపోద్ది. పోనీ ఇది తీసుకెళ్ళి ఏ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలన్నా కోల్డ్ స్టోరేజ్లకు కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. ఫ్రీగా పెట్టరుగా, కనీసం ఆ బస్తాకు అంతో ఇంతో ఇవ్వాలి. సో ఓవరాల్గా ఒక సంవత్సరం పాటు కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఒక క్వింటాకి 8,000 కట్టాలి. అంటే అది కూడా లాసే, అది కూడా చేసే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పులు తెస్తారు ఎక్కువగా. ఈ మిర్చి సాగు చేసేవాళ్ళు ఈ
చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. కౌలుకు భూములు తీసుకొని చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు 2 ఎకరాలు ఉంటే మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని 5 ఎకరాలు చేస్తారు. లేదా 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటారు. ఇలా అంటే డిమాండ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది కదా, ఎప్పుడూ కూడా 20,000కు తగ్గలేదు కదా అని ఆశించి ఎక్కువ మంది దీనిలోకి దిగారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే అనూహ్యంగా రేటు తగ్గిపోయిందనమాట. సో మరి దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సరైన టైంకి రంగంలోకి దిగారు. సరైన టైంకి ఆయన వెళ్ళారు. మేబీ ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆశించి వెళ్ళినప్పటికీ సబ్జెక్ట్ కరెక్ట్, ఆయన ఎత్తుకున్న టాపిక్ కరెక్ట్. రైతులు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వం ఆదుకోవాలని. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అని తెలుసుకున్న ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు, జస్ట్ ఒక్కరోజు ముందు. ఇదంతా కూడా ప్యూర్లీ పొలిటికల్ డ్రామాలు, వీళ్ళు వాళ్ళు. కాసేపు వీళ్ళిద్దరిని పక్కన పెడదాం. సో ఇక్కడ కేంద్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు మిర్చి ధర ఈ సంవత్సరం జనవరి నుంచే తగ్గుతున్నప్పుడు అప్పుడు ఏం చేశారు చంద్రబాబు గారు? అప్పటి నుంచి ఎందుకు కేంద్రానికి లేఖ రాయాలా? అప్పటి నుంచి ఎందుకు అప్రమత్తం అవ్వాలా? అప్పటి నుంచి ఎందుకు అచ్చెన్నాయుడు గారు దాని మీద రివ్యూ చేయాలా? సో మిర్చి రైతుల విషయంలో పేపర్లో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి, మనం కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. సో ఇప్పుడైతే మాత్రం నేను కొంతమంది రైతులతో మాట్లాడితే 20,000 నుంచి 22,000 రావాలండి క్వింటాల్కి, లేకపోతే మాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు. సో ఈ లెక్కన ఒక్కొక్క క్వింటాకి రైతులకి మినిమం కేంద్రం నుంచి 6,000 రూపాయలు సాయం అందాలి. అందితే కాస్త గట్టెక్కుతారు, లేకపోతే మాత్రం ఈ సంవత్సరం మిర్చి రైతులు నష్టాల్లో ఉండాల్సిందే, కన్నీరు మింగుకోవాల్సిందే.